As Christians, అదే విధంగా క్రైస్తవులుగా మనము it is just not enough for us to live. బ్రతికితే సరిపోదు. The brand of who Jesus is and what he has done in our lives has to be visible. యేసుక్రీస్తు ప్రభు మనకేమై ఉన్నాడో, ఆయన మన జీవితంలో ఏం చేశాడో అది ప్రపంచానికి చూపించాలి. And for that you have to be intentional. దాని కొరకు మనం ఉద్దేశపూర్వకంగా బ్రతకాలి. You have to really make sure that this is part of my journey. నా జీవిత ప్రయాణంలో ప్రభువును ప్రకటించటము ఒక ప్రాముఖ్యమైన విషయం అని గమనించాలి. Don't say I want to be a silent Christian. నేను ఒక మౌనంగా ఉండే క్రైస్తవుడిగా ఉండాలని ఆశిస్తున్నాను చెప్పకండి. It is important for us to be visible Christians, vocal Christians. ఇతరులకు కనబడే క్రైస్తవులుగా, నోరు తెరిచి ప్రకటించే క్రైస్తవులుగా ఉండడం ఆవశ్యకం. Sometimes we are too quick in judging people. కొన్నిసార్లు మనం ఇతరులను తీర్పు తీర్చడంలో చాలా తొందరగా ఉంటామండి. But we become silent when it comes to us communicating the gospel. కానీ సువార్త ప్రకటించే విషయానికి వచ్చేసరికి మౌనం అయిపోతూ ఉంటాం. You know, when Jesus called me to travel to every country in the world, యేసుక్రీస్తు ప్రభు నన్ను ప్రపంచంలోని ప్రతి దేశానికి ప్రయాణం చేయడానికి ఆయన నన్ను పిలుచుకున్నప్పుడు I said, why me? నేను అన్నాను, దేవా నేనెందుకయ్యా, How can this be possible? అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? I'm scared of heights. నాకు ఎత్తులంటే చాలా భయం. After third floor, I cannot even look down. మూడో ఫ్లోర్ నేను ఎక్కిన తర్వాత కిందకి చూడాలంటే కూడా భయం. And God is telling, I'm going to take you to every country in the world. దేవుడు నాతో చెప్పాడు, నేను ప్రపంచంలోని ప్రతి దేశానికి తీసుకువెళ్తాను. You know, my first time I applied for visa was in 1996 when I got rejected from UK. 1996 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా యూకే వీసా కొరకు నేను అప్లై చేసినప్పుడు వారు నా వీసా రిజెక్ట్ చేశారు, నాకు ఇవ్వలేదు వీసా. So I have tasted rejection when it comes to travel. ప్రయాణాల విషయంలో నిరాకరణ అనేది నేను రుచి చూశానండి అనుభవపూర్వకంగా. And for any one of us, facing rejection is not easy. నిరాకరణను అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఎంత కష్టంగా ఉంటుందో. No matter how strong you are, we don't like to be part of rejection. మనం ఎంత బలమైన వ్యక్తులమైనప్పటికీ ఎవరైనా మనల్ని నిరాకరిస్తే మనం తట్టుకోలేం. And God is telling, I'm going to take you to every country in the world. దేవుడు నాతో చెప్తున్నాడు, నేను ప్రపంచంలో ప్రతి దేశానికి తీసుకొని వెళ్తాను. And at the time I was a Viva missionary. ఆ సమయంలో నేను ఒక మిషనరీగా వైవామ్ అనే సంస్థలో పనిచేస్తున్నాను. You know, we live by faith. We don't have any salary, we don't have any support. మేము విశ్వాసంతో పనిచేస్తున్నాము. నాకు ఒక నెల జీతం గానీ ఎటువంటి ఆధారం గానీ ఆర్థికంగా లేదు. And I'm telling God all these excuses why this is impossible. దేవునికి నేను ఎన్నో సాకులు చెప్తున్నాను, అయ్యా నువ్వు చెప్తున్నావు కానీ ఇది అసాధ్యమని. Like someone said, it's not your ability, but it is your availability that matters a lot. ఒకరు ఇలా అన్నారు, దేవునికి కావాల్సింది ఏంటంటే మన సామర్థ్యం కాదు కానీ మనం ఆయనకు అందుబాటులో ఉండడం అని. I said yes to Jesus finally. నేను యేసుకి చెప్పాను, ఓకే అయ్యా సరే. And you can show the world map on the screen, and this is how I travel to every country in the world. ప్రపంచ పటాన్ని ఒకసారి స్క్రీన్ మీద చూపించండి. ప్రతి దేశాన్ని నేను ఇలా ప్రయాణం చేశానండి. And Sister Blessy deliberately reminded me to carry my passport, so I carried my passport. బ్లెస్సీ సిస్టర్ నా పాస్పోర్ట్ ఖచ్చితంగా తీసుకురమ్మని అడిగారు, అందుకని తీసుకొచ్చాను. So this is my one passport. నా ఒక్క పాస్పోర్ట్ ఎంత పెద్దగా ఉందో ఒకసారి చూడండి. So this is the proof of how God took me to every country in the world. ప్రపంచంలోని ప్రతి దేశానికి దేవుడు నన్ను ఎలా తీసుకువెళ్ళాడో ఇది ఒక గొప్ప నిదర్శనంగా ఉంది. This is not the world map. వరల్డ్ మ్యాప్. I don't know how did you get the world map in this. Yeah, world map. Yeah, that is the world map. Please keep the order. Yeah. So this is what Jesus did. యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలో చేసిన కార్యం ఇదే. It did not cost money. డబ్బులు ఖర్చు అవ్వలేదు. It was not whether I was smart or no. నాకు తెలివితేటలు ఉన్నాయా కాదా అన్నది ప్రశ్న కాదు. It did not even cause courage. ధైర్యం నాకు ఉందా లేదా అన్నది కూడా I కాదు told you I ప్రశ్న. can't even look down from the third floor. థర్డ్ ఫ్లోర్ నుండి నేను కిందకి చూడలేను, అంత భయస్తున్నాను. All it took was to say yes to Jesus. కేవలం యేసయ్యకు సరేనయ్యా అని చెప్పడం ఒక్కటే అద్భుతం And ప్రారంభమైంది. he started to transform my timid nature. యేసుక్రీస్తు ప్రభు భయస్థుడనైన నా స్వభావాన్ని మార్పు చేయడం What ప్రారంభించాడు. is your excuse for remaining silent? మౌనంగా ఉండిపోవడానికి నీ దగ్గర ఉన్న సాకు ఏంటి? Somebody said it is sin to keep the gospel secret. ఒకరు అన్నారు, సువార్తను మన దగ్గరే ఉంచుకోవడం అనేది ఒక పాపమని. It is so good that we must spread it. సువార్త ఎంత మంచిదంటే ఇతరులకు ఖచ్చితంగా ప్రకటించాల్సినంత మంచిది. And the world should know that by me sharing the gospel, I am not benefited, but it is they who are benefited. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సువార్త ప్రకటించడం ద్వారా మనకు దీవెన కాదు, మనం ఎవరికి ప్రకటిస్తామో వారు దీవెన పొందబోతున్నారు. One day, one of the government officials questioned my pastor friend. ఒకసారి ఒక గవర్నమెంట్లో పనిచేసే ఒక ఉన్నతాధికారి ఒక దైవ సేవకుడైన నా స్నేహితుడిని ప్రశ్న అడిగాడు. He asked him, do you really believe that Jesus is
the door for salvation. ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే రక్షణ పొందడానికి యేసుక్రీస్తు ప్రభు ఒక ద్వారము అని నీవు నిజంగా నమ్ముతున్నావా? And the pastor very carefully, softly said, yes, that is what the Bible teaches. ఆ పాస్టర్ గారు చాలా నెమ్మదిగా సౌమ్యంగా చెప్పారు, బైబిల్ గ్రంథం అదే బోధిస్తుందండి. And this government official said, then why are you not talking to me about this message? ఆ గవర్నమెంట్ ఆఫీసర్ అన్నారు, నిజమేనైనా అన్నప్పుడు నాతో ఎందుకు చెప్పట్లేదు ఆ సువార్త మీరు? Remember, the gospel is not just for the poor people, it is for the whole entire mankind. జ్ఞాపకం ఉంచుకోండి, సువార్త అనేది బీదవారికి మాత్రమే కాదు, సమస్త మానవాళికి సువార్త. It is not just for people who don't have a job, it is for everybody. సువార్త అనేది ఉద్యోగం లేని వారికి కాదు, ప్రతి ఒక్కరికి. Because Jesus said that I am the way, the truth and the life. No one comes to the Father except through me. So Jesus is the only answer. కనుక కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నేనే మార్గము సత్యము జీవము, పరలోకానికి తండ్రి యొద్దకు మార్గము నేనే. The second excuse, రెండవ సాకు in chapter 4 verse 1, నిర్గమకాండము 4వ అధ్యాయము 1వ వచనం. Moses objected, they won't trust me, they won't listen to a word I say. They're going to say, God appeared to him? Hardly. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురని ఉత్తరమియగా. You see, Moses' excuse here is, I'm unauthorized. మోషే యొక్క సాకు ఏంటంటే నా మాటలు నిజమైన మాటలని ఎవరు విశ్వసించరు అని. Nobody is going to trust my words. నా మాటలను ఎవరు కూడా విశ్వసించరు, నమ్మరు. And so Moses is giving that as an excuse by saying, I don't think I'm authorized to share the good news. మోషే ఈ మాటలు నేను వెళ్ళి చెప్పడానికి, మాట్లాడడానికి నాకు అధికారం లేదని నేను అనుకుంటున్నాను. Is that your excuse? నీవు కూడా అదే సాకు చెప్తున్నావా? By saying, oh, I don't have a Bible college degree, that's why I cannot share. నేను ఒక బైబిల్ కళాశాలలో వెళ్ళి మరి చదువుకోలేదండి, అందుకని నేను సువార్త చెప్పలేకపోతున్నాను అంటున్నావా? I am not healed, that's why I cannot share. నా రోగం పోలేదండి, అందుకని నేను సువార్త చెప్పలేకపోతున్నాను. I'm an asthmatic, I've been having asthma for all my life. నాకు ఆయాసము, ఆస్తమా ఉందండి చాలా సంవత్సరాల నుండి, నా జీవితం అంతా కూడా. But I have prayed for people who have been healed from asthma. కానీ చాలా మంది కొరకు నేను ప్రార్థించినప్పుడు వారికి ఆస్తమా ఉండి దేవుడు ఊపిరితిత్తుల సమస్య నుండి వారికి విడుదల ఇచ్చాడు. Remember, there is no criteria that you have to be healed in order to share the gospel. నీవు స్వస్థపడితేనే ఇతరులకు సువార్త ప్రకటించాలనే షరతేమి లేదండి. The good news is beyond healing. సువార్త ఏంటంటే సువార్త స్వస్థతకు మించినది, గొప్పది. It is eternal life. సువార్త అనేది నిత్య జీవానికి సంబంధించినది. So remember that you do not use this excuse by saying, I'm not good enough, I'm not experienced, that's why I cannot share the gospel. కనుక మనం చెప్పే సాకులు, నేను మంచివాడిని కాదు, నాకు అర్హత లేదు, నేను సువార్త ప్రకటించలేను అని చెప్పడానికి వీలే లేదు. If you don't have enough knowledge, then get knowledge. నీకు ఒకవేళ సువార్త ప్రకటించడానికి తగినంత జ్ఞానము లేదా, జ్ఞానాన్ని సంపాదించుకో. You are in a strong Bible-based church. If you have an excuse by saying, I cannot do it, then who else can do it? మంచి వాక్యానుసారమైన సంఘంలో మీరందరూ ఉన్నారు, ఇంత వాక్యాన్ని వింటూ మీరు సువార్త నేను ప్రకటించలేనంటే ఇంకెవరు ప్రకటించగలరు? Do not give that as an excuse. దాన్ని ఒక సాకుగా చెప్పకండి. No, for me, when God told me to go to Antarctica, దేవుడు నన్ను అంటార్క్టికా ఖండానికి వెళ్ళమని చెప్పినప్పుడు I had this excuse by saying, God, I am not authorized to even go to Antarctica. నేను అన్నాను, దేవా అంటార్క్టికాకు వెళ్ళడానికి నాకు అధికారము, అర్హత లేదు అని. Because who goes to Antarctica? అంటార్క్టికాకు అసలు ఎవరు వెళ్తారు? It's only the wealthy people who are able to afford to go into this place and, go and see this. Only they can. I said, I cannot. కేవలం ధనవంతులైన వారు మాత్రమే వెళ్ళగలరు, నేనైతే వెళ్ళలేను. And I said that, I have so many problems with arthritis, with asthma, and it's extremely cold. How can I go there? నాకు ఆర్థరైటిస్ సమస్య ఉంది, ఆస్తమా సమస్య ఉంది, ఈ ఆరోగ్య సమస్యలన్నిటితో అక్కడ ఆ చలి వాతావరణంలోకి నేను ఎలా వెళ్ళగలను? One thing I learned, that when God calls us, He is not looking at our medical certificate. దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనకు వైద్యపరంగా ఎన్ని రోగాలు ఉన్నాయి, మన ఆరోగ్య పరిస్థితి ఏంటి, అది దేవుడు చూడట్లేదు. Today, wherever we go, they want some kind of a proof of our health, whether you are equipped or no. ఈ రోజు మనం ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా ప్రపంచంలో వారు మెడికల్ ఫిట్నెస్, మీ ఆరోగ్య పరిస్థితి ఏంటని ఒక సర్టిఫికేట్ అడిగి కానీ మనల్ని అనుమతించట్లేదు. But here, God chooses anyone. కానీ దేవుని ఉద్దేశం, దేవుని ఏర్పాటు, దేవుడు ఎవరినైనా He is ఏర్పరచుకుంటాడు. no respecter of people. ఆయన మనుషుల విషయంలో పక్షపాతి కాడు. And if that is your excuse, then you need to change. ఒకవేళ నీవు అలాంటి సాకులు చెప్తున్నట్లయితే నీ ఆలోచన విధానము Now you మారాలి. can see in the next picture from Antarctica,
అంటార్క్టికా ఖండానికి నేను వెళ్ళినప్పుడు ఆ దృశ్యం చూస్తున్నారు. Just wearing that coat itself was so heavy that I could not even bear it. ఆ కోట్ వేసుకోవడానికి చాలా కష్టంగా ఉందండి. ఆ కోటే మొయ్యలేకపోయాను నేను. It took me almost 70 hours from India to Antarctica and back. ఇండియా నుండి అంటార్క్టికాకు వెళ్ళడానికి 70 గంటలు పట్టింది నాకు This ప్రయాణం. is only flying time without the layovers. మధ్యలో నేను ఎయిర్పోర్ట్లో ఆగిన సమయం కాకుండా గాలిలో నేను ప్రయాణం చేసింది 70 గంటలు. When I reached the last point, I wanted to quit. ఆఖరు ఇక అడుగు పెడతాను అనుకునే ఆ సమయంలో నేను అనుకున్నాను ఇంకా చాలు, నా వల్ల It కాదు, was extremely cold. I said, I cannot. విపరీతమైన చలి, నేను అనుకున్నా నా వల్ల కాదు. And in the plane, people were making fun of me. ఆ ఫ్లైట్ లో మేము వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ నన్ను చూసి జోకులు It వేస్తున్నారు. was the small plane that was going final trip to Antarctica. అదొక చిన్న ఫ్లైట్, ఫైనల్ ట్రిప్ అంటార్క్టికాకు వెళ్తున్న ఫ్లైట్. And everybody is asking, what do you do? What do you do? అక్కడ ఉన్న వారందరూ ఒకరితో ఒకరు సంభాషణ చేసుకున్న, మీరేం చేస్తుంటారు, మీరేం చేస్తుంటారు. So one couple said, we are a retired scientist. అక్కడ ఉన్న ఒక జంట చెప్పారు, మేము రిటైర్ అయిపోయిన సైంటిస్టులు And అండి. one group said, we own the largest car showroom in Ukraine. ఒక గుంపు చెప్పారు, యుక్రెయిన్ అనే దేశంలో పెద్ద కార్ షోరూమ్ కు మేము అధికారులం అండి, మా సొంతం అది. And then it came to my turn. ఆ తర్వాత నా వంతు వచ్చింది. So they asked me, what do you do? నన్ను అడిగారు, మీరేం చేస్తుంటారు. I said, I'm a missionary. నేను అన్నాను, నేను మిషనరీగా సువార్త పనిలో ఉంటాను. Everybody laughed. అందరు నవ్వారండి. Even the pilot, he turned around and he was laughing at me. పైలట్ కూడా వెనక్కి తిరిగి నన్ను చూసి No, నవ్వుతున్నాడు. this is a small plane. There is no door for the pilot there. ఇది చిన్న ఫ్లైట్ అండి, పైలట్ కు మాకు మధ్యలో ఆ తలుపు లేదు. And I felt so ashamed. నాకు చాలా సిగ్గు అనిపించింది, I felt embarrassed. నాకు చాలా అవమానంగా I అనిపించింది. cannot talk in the level that these guys are at. వీరు మాట్లాడుతున్న ఆ స్థాయిలో నేను మాట్లాడలేకపోతున్నాను. And I felt like I'm not authorized to share the good news to these kind of high achieving people. ఉన్నతమైన విషయాలను సాధించిన ఇలాంటి వారికి సువార్త ప్రకటించడానికి నేను అర్హుడను కాదనిపించింది. But when I landed, కానీ అంటార్క్టికాలో దిగినప్పుడు I prayed to Jesus. నేను యేసుకు I ప్రార్థన said, చేశాను. God, you know I cannot bear the cold. నేను అడిగాను, దేవా నీకు తెలుసయ్యా నేను ఈ చలి భరించలేను, Please give good weather మంచి వాతావరణం ఇవ్వయ్యా, so that we will be able to have a good time. అంటార్క్టికాలో మంచి సమయం నేను కలిగి ఉండడానికి సహాయం చేయి. And then I ended up doing a concert in the afternoon during the lunch break for the scientists. మధ్యాహ్నం భోజన సమయంలో సైంటిస్టులకు నేను ఒక మంచి మ్యూజికల్ కాన్సర్ట్ వాయిద్యాలు వాయించాను. And I shared my testimony. నా సాక్ష్యాన్ని పంచుకున్నాను. And when we were heading back to the plane, మేము మళ్ళీ ఫ్లైట్ ఎక్కడానికి వస్తున్నప్పుడు the guide, he came and told us, this is the longest we have seen a team stay in Antarctica. మా గైడ్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. ఏంటంటే అంటార్క్టికాకు వచ్చిన టీంలలో ఎక్కువ సమయము ఈ ఖండములో సమయం గడిపిన టీము వీరే అని. He said normally it is 3 hours a team gets to spend. ఒక టీము ఎక్కువ మహా అయితే 3 గంటలు గడుపుతారు Because అంటార్క్టికాలో. after 3 hours, it starts to snow, the wind is bad, so then we have to take off. 3 గంటలు అయిన తర్వాత గాలి విపరీతంగా వీస్తూ ఉంటుంది, మంచు కురుస్తూ ఉంటుంది, కాబట్టి మేము వెంటనే ఫ్లైట్ తిప్పేసి వెనక్కి వచ్చేయాలి. But he said the weather was so amazing that you guys stayed for 6 hours. కానీ ఈ రోజు వాతావరణం ఎంత అద్భుతంగా ఉందంటే మీరు 6 గంటలు ఈ ఖండంలో గడిపారని చెప్పారు. So now when we are sitting in the plane and we are taking off, ఇప్పుడు మేము ఫ్లైట్ లో కూర్చొని తిరిగి ప్రయాణం చేస్తున్నప్పుడు then it was my turn to smile and I asked people, what do you think about this trip? నేను మరి నా సమయం వచ్చింది, నవ్వుతూ అందరిని అడిగాను, ఈ ట్రిప్ మీకు ఎలా అనిపించింది అని అడిగాను. You know, the scientist couple said, because of your relationship with Jesus, we had such a beautiful weather. అక్కడ ఉన్న సైంటిస్ట్ జంట చెప్పారు, యేసయ్యతో మీకున్న సంబంధాన్ని బట్టి మనకి ఇంత అద్భుతమైన వాతావరణం దేవుడిచ్చాడు. Don't say I'm unauthorized. మీరు అనకండి నాకు అధికారం అర్హత లేదని. Bible says greater is he who is in us than he who is in the world. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. So that is the greatness of Jesus in మనలో you. ఉన్న గొప్పతనము మనలో ఉన్న గొప్పవాడైన యేసయ్యను బట్టి. The third excuse, మూడవ